హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. 100 నోటిఫికేషన్స్ చెప్పుకుంటాం అనుకున్నాం. దాంట్లో ఈరోజు థర్డ్ నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆ థర్డ్ నోటిఫికేషన్ దేంట్లో వచ్చిందంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. దీంట్లో మొత్తం 119 పోస్టులు అనేది ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శాలరీస్ బాగుంటాయి. అదేవిధంగా మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఇంకా మీకు ఎక్కువగా ప్రమోషన్స్ రావడానికి, అదేవిధంగా శాలరీ హైక్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది చాలామందికి కలగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయాలని. రేర్గా వస్తాయి, పోస్టులు కూడా తక్కువగా ఉంటాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే కనుక అప్లై చేసుకోండి. జస్ట్ మళ్ళీ మనది ఒకసారి నేను టార్గెట్ చెప్తున్నాను. 100 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం 30 అప్లై చేయాలి, 30 అడ్మిట్ కార్డులు తెచ్చుకోవాలి, 30 ఎగ్జామ్స్ రాయాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎక్కువ టైం తీసుకుని తక్కువ టైంలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీని గురించి ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీజు వచ్చేసి మీకు 1000 రూపీస్ ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య 119 ఉంది. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు. యూఆర్ వాళ్ళు 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ వచ్చేసి 27వ తారీఖు 12వ నెల 2023 నుంచి మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కూడా అదే రోజు ఇచ్చారు. అంటే 27వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇతర డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ పే అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 26వ తారీఖు లాస్ట్ డేట్. సో అంటే డిసెంబర్ 27 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు, జనవరి 26కి అప్లికేషన్ ఎండ్ అవుతుంది. ఒకసారి పోస్ట్ సంఖ్య చూసుకుందాం. ఒకసారి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 73 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, అదేవిధంగా ఇంటర్, అదేవిధంగా డిప్లొమాలో మెకానికల్, ఆటోమొబైల్, ఫైర్ ఉండాలి. దీంతో పాటుగా ఎల్ఎంబి లైట్ మోటార్ వెహికల్, అదేవిధంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి, ఎనీ డిగ్రీ. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉన్నాయి. 25 పోస్టులు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో, అదేవిధంగా రేడియో ఇంజనీరింగ్లో మీకు ఆ డిప్లొమా అనేది పొంది ఉండాలి. ఒకవేళ డిప్లొమా లేకపోయినా మీరు బీటెక్ అయినా చేసి ఉన్నట్లయితే మీకు అర్హత అనేది ఉంటుంది. దాంతోపాటుగా సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. దీంట్లో 19 ఉన్నాయి. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి నేను ఒక అప్లికేషన్కి లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి 27వ తారీఖు డిసెంబర్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది చూడండి, www.aai.aero/en. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు 27వ తారీఖు నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దాంట్లోనే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా పొందుపరచడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ అప్లికేషన్ని మీకు ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. దాంతోపాటుగా మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మనకి టార్గెట్ సివిలియన్ జాబ్స్ అని చెప్పేసి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి కామన్ సిలబస్ ఉన్న 100 నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి అవి మీకు ఇస్తున్నాము. 100 నోటిఫికేషన్లో మీరు 30 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. 30 నోటిఫికేషన్లకి సంబంధించి కామన్ సిలబస్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 6 months ప్రిపేర్ అయిన తర్వాత 30 ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. సో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక జాబ్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. 100 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో 30 నోటిఫికేషన్స్ అన్న మీ అర్హతకు తగ్గట్టు, మీ ఫీజుకి తగ్గట్టు. అంటే కొన్నిసార్లు ఫీజు ఎక్కువగా ఉంటుంది, మీరు అన్నీ పే చేసుకోగలుగుతారో లేదో. అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని ఉండొచ్చు, కొన్ని నోటిఫికేషన్లు ఉండకపోవచ్చు. ఆ విధంగా ఒక 30 నోటిఫికేషన్లు కామన్ సిలబస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రం అప్లై చేసి ఒక 6 months గట్టిగా ప్రిపేర్ అయ్యి ఈజీగా ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ అనేది ఎటువంటి జాబ్లకు ఉపయోగపడుతుంది అంటే ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీ, ట్రేడ్స్మెన్ మేటు, స్టెనో, ఇతర సివిలియన్ జాబ్స్ అన్ని, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సివిలియన్ జాబ్స్ అన్నిటికీ పనికొస్తుంది. ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఈ కోర్సులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన 100 క్వశ్చన్స్కి సంబంధించి మీకు 50 టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా ఏదైనా ఎగ్జామినేషన్కి స్కిల్ టెస్ట్ ఉన్నట్లయితే ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 550 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. జై హింద్.